వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 26వ రోజు పారాయణం. దశమాధ్యాయం. శ్రీ అనఘాదేవి అనఘుడు వీరిని దత్తభక్తులు దత్తుడు మరియు ఈయన భార్యగా భావిస్తూ పూజిస్తారు. అందుచేత దత్తుడు బ్రహ్మచారి అని సర్వసంగ పరిత్యాగి అని భావించి సేవించే వారి భావనలకు వైషమ్యం ఏర్పడుచున్నది కదా గురుదేవా. నా ఈ సందేహాన్ని తమరే తీర్చగలరు అంటూ చేతులు జోడించి దీపకుడు ప్రార్థించాడు. సద్గురునాథుడైన వేదధర్ముడు అతని సందేహ నివృత్తి అగునట్లుగా ఇట్లు చెప్పసాగిరి అని సూతుల వారు శౌనకాది మునులతో చెప్పసాగిరి. ఓ దీపక, 2వ సృష్టి ప్రారంభమై ఇప్పటికి 27 మహాయుగములు గడిచినవి. ఆయా యుగాలలో జరిగిన కొన్ని భగవల్లీలలు ఈ 28వ మహాయుగంలో, అందులోనూ కలియుగం అనుమానాస్పదంగా ఉండుట సహజమే. అందుచేత సకల పురాణ గాథలలో వేర్వేరుగా ఉన్న వాటిన్నిటినీ సమన్వయపరుచుకోవాలంటే ముందు ధ్యానయోగంతో తన్ను తాను పరిశీలన చేసుకుంటూ సద్గురువును ఆశ్రయించి సేవించి ఆత్మోద్ధారణకు మార్గం తెలుసుకోవాలి. అన్నింటి పర్యవసానమును మానవ జన్మను సార్థకమనరించుకుంటే హరివంశమునందు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ బుద్ధ కల్కి దత్తుడు వ్యాసుడు అనువారు హరి యొక్క అవతారములేనని, వారిని వరుసగా 12 నెలలు పూజించుట చేత విభూతి ద్వాదశీ వ్రత సిద్ధి కలుగునని చెప్పబడినది. శ్రీమద్ భాగవత పురాణమునందు నరులు యోగమునందుకొని తిరిగి చ్యుతి కాకుండా దత్తుడు ఉద్ధరించుననియు, కపిలుడు లోమశుడు చ్యవనుడు ఆసురి పతంజలి ఋతుధ్వజుడు పంచశిఖుడు భూలోకమున తిరుగుచు కలియుగంలో ధర్మమునకు హాని కలుగకుండా కాపాడుచుంటారని తెలిపినది. అత్రి మహాముని అనసూయ మాతలకు త్రిమూర్తులు 3 పుత్రులుగా అవతరించారు. బ్రహ్మ అంశమున పుట్టినవాడు చంద్రుడను పేరున జగత్తునకు మేలు చేయుచున్నాడు. విష్ణు వంశతో దత్తాత్రేయుడు లోకోద్ధరణ ధర్మోద్ధరణ కార్యమును నిర్వహిస్తున్నాడు. ఆయన అవతారమునకు ప్రయోజనము అన్ని యుగాలలో ఉన్నది కావున అవతార పరిసమాప్తి అన్నదే లేదు. తరువాత దుర్వాస నామంతో అవతరించిన శంకరుడు ధర్మస్థాపన కార్యంలోనే నిమగ్నమైనాడు. ఎక్కడ చెడు ఉంటే దానిని వెంటనే ఖండించుట అతని పని కాగా, ఎంతటి చెడునైనా క్షమించి పరివర్తనమునరించి దానినే మంచిగా మలుచుట దత్తాత్రేయుల వారి పని. ఈ విధంగా పరిశీలిస్తే శ్రీదత్తుడు విష్ణుని అవతారమని తెలుస్తూనే ఉంది. స్వయంగా ధర్మరాజుతో శ్రీకృష్ణుడు తన అవతారమైన దత్త రూపంలో కార్తవీర్యుని కరుణించి సహస్ర బాహుబలం ఇచ్చినానని చెప్పినాడు. కావున శ్రీదత్తుడు విష్ణు అవతారమేనని అన్ని విధాలా రుజువు చేయబడి ఉన్నది. అతనిలో అంతర్గతంగా ఉన్న యోగ మాయయే యోగలక్ష్మి అనగా నఘామాత. అతని సంకల్పంతో బహిర్గతమవుతుంది, తిరిగి అంతర్గతమవుతుంది అని వేదధర్ముడు దీపకుని సందేహమును తీర్చనని సూత మహర్షి మునులకు చెప్పెను. దీపకుడు గురుబోధను విని భగవంతుడైన దత్తుని లీలలను ఎవరునూ ఊహించలేరని ప్రశంసించుచు, గురుదేవా, పరశురాముడు బ్రాహ్మణుడై ఉండి క్షత్రియులందరినీ సంహరించను కదా, ఆయన విష్ణువు యొక్క అవతారమని చెప్పితని. బ్రాహ్మణునకు క్షాత్రతేజం ఎట్లు సంప్రాప్తించినదో తమరు వివరింపగోరుచున్నానని నమస్కరించి వేడుకొనెను. గురువిట్లు బోధించెను. నాయనా, కారణము లేనిదే కార్యం జరగదు. దత్తాత్రేయుని చేత వరములు పొందిన కార్తవీర్యుడు అతి గర్వముతో భూలోకమందలి రాజులను పాదాక్రాంతులు గావించుకొనెను. వేల్పులను అదిలించెను, పరిహసించెను. ఇంద్రుడు తన భార్యతో విహరించుచుండగా ఆకాశ మార్గమున రథముపై పోవుచు హేళన చేసెను. ఇప్పుడు ఇంద్రుడు పరాభవం భరించలేక కార్తవీర్యుని దుశ్చేష్టల గురించి శ్రీ మహావిష్ణువునకు మొరపెట్టి అతనిని ఎట్లయినా అదుపు చేయకుంటే లోకంలో సాధు సజ్జనులకు ముప్పు వాటిల్లగలదని ప్రార్థించెను. ఇంద్రుని వెంట తీసుకుని బదరికావనము చేరి ఇంద్రునికి మంత్రోపదేశము గావించి దానిని జపించమని ఆదేశించెను.
ఇంద్రుడు అట్లే దీక్ష వహించెను. భూలోకమున అనేక పరిణామములు నెలకొనెను. ధర్మరాజుకు పరశురాముని గురించి తెలుపుట. మహాభారతమందు ఈ విషయమై ఒక వృత్తాంతం ఉన్నది, దానిని నీకు చెప్పెదను అని వేదధర్ముడు ఇట్లు పలికెను. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఒకసారి మహేంద్రగిరికి వెళ్ళారు. అతడ పరశురాముని సెలవు అని చెప్పుకుంటారు. అందులకే ఆయన దర్శనం కోరిపోగా అచ్చట గల మునులు ఆ మహాత్ముడు అష్టమి మరియు చతుర్దశి తిథులందు ఇచ్చట దర్శనమిచ్చెదరని చెప్పిరి. ధర్మరాజాదులు త్రయోదశి నాడు వచ్చిరి కావున మరునాడు దర్శనమగునని సంతోషముతో ఉండిరి. అచ్చట ముని శ్రేష్ఠుడైన అకృతపుణ్యుడు అనబడు వారితో పరిచయం కాగా వారికి నమస్కరించి నీవు అడిగినట్లే పరశురాముడు క్షత్రియ సంహారము చేయుటకు కారణము చెప్పమని కోరెను. ఆ ముని ఇట్లు చెప్పసాగెను. భృగు మహర్షి పుత్రుడు రుచీకముని. ఆయన అపార తపశ్శక్తి సంపన్నుడు. ఆయన గాధిరాజు పుత్రిక సత్యవతిని పెళ్లాడెను. కన్యాశుల్కము క్రింద ఆ రాజు నల్లని చెవులున్న తెల్లని గుర్రములు 1000 కావలెనని కోరెను. రుచీకుడవి తన తపశ్శక్తితో సృష్టించి ఇచ్చెను. తన భార్యను వెంట తీసుకుని అడవిలో కాపురముండెను. సత్యవతి పతివ్రత అయి భర్తను సేవించుచుండెను. భృగు మహర్షికి తన పుత్రుడు కోడలు సుఖంగా ఉన్నారని తెలిసి వారి వద్దకు చూడవచ్చెను. ఆ మహర్షికి సకల ఉపచారములు చేసి నమస్కరించగా సంతోషించి కోడలితో నీకేమి వరము కావలెనో కోరుకొనుమనెను. సత్యవతికి తన పుట్టింటి జ్ఞాపకం వచ్చింది. తన తండ్రి వంశం నిర్వంశం కాకుండా తన తల్లికి తనకు సుపుత్రులు కలుగునట్లు వరం కోరింది. ప్రసన్నుడైన భృగు మహర్షి తన తపోశక్తిని ఉపయోగించి సంకల్పం చేసి యజ్ఞం చేసి ప్రసాదమును 2 గిన్నెలలో తెచ్చి కోడలికిస్తూ ఆమెతో ఇట్లు నుడివెను. ఒకటి నీ తల్లికి మంచి క్షత్రియుడు కలగాలని, ఒకటి నీకు మంచి బ్రహ్మ తేజస్సు గల పుత్రుడు కలగాలని సంకల్పం చేశాను. కావున నీవు నీ తల్లి ఎవరికిచ్చినది వారే తినవలెనని చెప్పి వెడలిపోయెను. సత్యవతి ఆ 2 పాత్రలలో ఒకటి తాను తిన్నది, ఒకటి తల్లికిచ్చినది. కానీ పాత్రలు మారిపోయినవి. కొన్నాళ్లకు భృగు మహర్షి వచ్చి కోడలిని చూచి ఆమె గర్భమందు క్షాత్ర తేజస్సు గమనించి ఏమి జరిగినదో తెలుసుకొనెను. ఆమె వారి పాదాలు పట్టి ప్రార్థింపగా ఆ క్షాత్ర తేజస్సును ముందు తరమునకు వర్తించున్నట్లు సంకల్పించి ఆశీర్వదించెను. కావున సత్యవతికి బ్రహ్మ తేజస్సుతో జమదగ్ని పుట్టెను. ఆమె తల్లికి పుట్టినవాడు మొదట క్షాత్ర ధర్మాన్ని పాటించి తర్వాత బ్రహ్మర్షి కావాలని విశ్వామిత్రుడైన రాజు జమదగ్ని మహాతపశాలియే బ్రహ్మ తేజస్సుతో వర్ధిల్లెను. కారణ జన్మురాలైన రేణుక ప్రసేనజిత్తు అని రాజు కూతురు. అతి చేయించిన సౌందర్య రాశి. ఒకనాడు ఆమెను జమదగ్ని చూచెను. తనకు తగిన కన్యని భావించి ఆ రాజును కోరగా అతడు సంతోషంగా కన్యాదానం చేసి రేణుకను జమదగ్ని వెంట పంపెను. ఆ భార్యాభర్తలు ఎంతో కాలం పరస్పరం అనురాగంతో జీవనం గడుపుచుండెను. వారికి 5 పుత్రులు కలిగిరి. అందులో 5వ పుత్రుడు జన్మించుటకు ముందుగా జమదగ్ని యందు విష్ణువు తన తేజస్సు ప్రవేశపెట్టెను. అతనిలో అంతర్గతంగా ఉన్న క్షాత్ర తేజస్సును కూడా కలుపుకొని అవతరించెను. ఇది అంతయు విష్ణుమాయా విలాసమే. దేవతలందరి ప్రార్థన మన్నించి విష్ణువు ఈ రూపమును చేకొనెను. కుమారులందరూ పెద్దవారైరి. ఒకనాడు రేణుక నిత్యము చేయిలాగుననే స్నానమునకై సరోవరమునకు పోయెను. మూర్తికావతమును పట్టణము నేలు రాజు చిత్రరథుడు తన భార్యలతో సరస్సులో క్రీడించుచుండెను. ఆ దృశ్యమును చూచి ఒక్క క్షణం రాజరికములో గల వైభవము మునులకెట్లు కలుగునను భావము స్ఫురించగా నిశ్చేష్టురాలై నిలబడెను. ఆ రాజు పరివారంతో సహా వెడలిపోయిన వెనుక రేణుకకు బాహ్య స్మృతి కలిగెను. వెంటనే స్నానము చేసి ఆశ్రమమునకు రాగా జమదగ్ని లోనికి రావద్దు, నీవు భావ కలుషితవైతివని పలికెను. ఆమె నిర్విణ్ణురాలై నిలిచెను. ఇంతలో వారి కుమారులు సుమంతుడు, సులక్షణుడు, వసువు, విశ్వావసువు అను వారలు వచ్చిరి. పెద్ద కుమారునితో జమదగ్ని నీ తల్లి అనార్య భావ వ్యభిచారి, ఆమెను వధింపుమని శాసించెను. తండ్రి కనీ పెంచిన తల్లిని చంపువాడు రౌరవాది నరకాలకు పోవును. నేను ఆ పని చేయజాలనెను. మిగిలిన 3 అట్లే సమాధానమిచ్చిరి. జమదగ్ని కోపము మితిమించగా తండ్రి మాటకు ఎదురు చెప్పిన మీరు పక్షులు మృగములై చరించెదరుగాక అని శపించెను. తర్వాత చివరి వాడైన రాముడు రాగా తండ్రి అతనితో నీ తల్లి అపరాధిని, తక్షణమే మారు మాటాడక వధింపుమని శాసించెను. అంతా పరశురాముడు తన పరశువుతో తల్లి తల నరికివేసి తండ్రికి నమస్కరించెను. జమదగ్ని ప్రసన్నుడయ్యెను. రామా, నీ పితృభక్తికి చాలా సంతోషమైనది. ఏదైనా వరము కోరుకోమనెను.
వెంటనే సాష్టాంగపడి, తండ్రి, నా తల్లిని చంపిన పాపము నాకంటరాదు. నా తల్లి చేసిన దోషమును తమరు పరిహరించి క్షమించి ఆమెను బ్రతికించి ఎప్పటి వలె ఆదరింపుడు. నా ఎన్నలు యథారూపముతో ఉండునట్లు వరమిచ్చిన నేను ధన్యుడను అని పలుకగా అతని కార్యదీక్ష మరియు సమయస్ఫూర్తికి మెచ్చి జమదగ్ని తథాస్తు అనెను. రేణుకామాత బ్రతికి యథావిధిగా తన కర్తవ్య పాలన మునర్చెను. ఈ సంఘటనలన్నీ కార్యకారణ సంబంధంగానే జరిగినవని తెలియవలెను. రేణుకామాత భర్తకు మొక్కి నన్ను పవిత్రీకరించి స్వీకరించిన తమ ఔదార్యమునకు నేనన్నటికీ రుణగ్రస్తురాలిని అని భర్తకు నమస్కరించగా, మన భావనలన్నింటినీ పవిత్రీకరించిన వాడు మన రాముడే. అతనికి తల్లిదండ్రులైనందుకు మనమే అదృష్టవంతులమని పలికెను. ఇట్లు ప్రశాంతముగా కొంతకాలం గడిచెను. కార్తవీర్య మహారాజు వేటకై వచ్చి జమదగ్ని ఆశ్రమమును ప్రవేశించి కుశలమడిగెను. రాజును దీవించి జమదగ్ని సరియొక వేళకు వచ్చితివిగాన ఆతిథ్యము స్వీకరించమనెను. ఆ రాజునకు వారి పరివారమునకు విందు చేయమని జమదగ్ని మహర్షి తమ వద్దనున్న కామధేను సంతానమైన సురభికి ఆదేశమిచ్చెను. అందరికీ మృష్టాన్న భోజనములు పూర్తయిన పిదప కార్తవీర్యుడు, ఇంతటి గొప్ప ధేనువు ఈ ఆశ్రమంలో ఉండే కన్నా నా వద్ద ఉంటే ఇంకా ఎంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, కావున దానిని నాకివ్వమన్నాడు. జమదగ్ని రాజుకి ఎంతో చెప్పి చూచాడు. అది తపోధనుల వద్దనే ఉండాలి, స్వార్థమున్న చోట ఉండుట చేత అనర్థము సంభవిస్తుందని కూడా చెప్పి చూచాడు. కానీ రాజు అహంకారంతో ఆ ధేనువును బలవంతంగా తీసుకొని తన రాజ్యానికి పోయాడు. తక్షణమే దిగులుతో ముని నిర్లిప్తుడ ఏమి వినాశం జరగనున్నదో యోచిస్తుండగానే పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగినది తెలుసుకొని నగరు చేసుకొని, రాజాధమా కాచుకోమని తన గండ్రగొడ్డలితో అతని తల నరికి సంహరించాడు. ఆవును తిరిగి తోలుకొని అడ్డం వచ్చిన వారినెల్లా సంహరిస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు. జరిగింది తెలిసి జమదగ్ని ఎంతో మంచి పుణ్యాత్ముడైన రాజుకు దుర్బుద్ధి కలుగుట, ఈ విధమైన అనర్థం సంభవించుట మరి ఇంకేమి జరగనుందనని విచారగ్రస్తుడైనాడు. కార్తవీర్యుని కుమారులు రాముడు ఆశ్రమంలో లేని సమయం చూచి జమదగ్ని తల నరికి చంపివేసి పారిపోయిరి. రేణుకామాత ఆక్రందిస్తూ రామా రామా అని దిక్కులు పిక్కటిల్లునట్లు రోధించింది, ఘోషించినది. రాముడు వచ్చి కార్తవీర్యుని పుత్రులందరినీ సశేషంగా సంహరించి తిరిగి వచ్చెను. తల్లి ఆజ్ఞను అనుసరించి వారికి ఆకాశవాణి ఆదేశించిన ప్రదేశంలో అంత్యక్రియలు జరిపించెను. తదుపరి కాశీరాజు దండెత్తిరాగా అతనిని తన గొడ్డలికి బలి చేసెను. 21 సార్లు భూమండలమంతయు గాలించి క్షత్రియుడను ప్రతివాడిని సంహరించెను. శ్రీదత్తుని ఆదేశం ప్రకారం రేణుకా మహాయజ్ఞమును నిర్వహించెను. భూరి విరాళములు బ్రాహ్మణులకు సమర్పించెను. కశ్యప మహర్షికి ఈ భూమండలమంతయు దానమిచ్చెను. ఆయన ఆదేశం ప్రకారం ఈ మహేంద్రగిరిపై ఉండెను. ఇప్పుడు ఆయన తన అంతఃశత్రువులను గెలిచేందుకు ప్రయత్నించి సఫలతనందెను అని అకృతవర్ణుడు వివరించెను. మర్నాడు ఉదయానికి పరశురాముడు ఆ గిరిపైకి వచ్చెను. ధర్మరాజు మొదలైన వారు సాష్టాంగ నమస్కారములు చేసిరి. ధర్మరాజు, నీవెంత వాడవో నేనెంచగలనా అని స్తుతించెను. పరశురాముడు కూడా, నీవు తక్కువ వాడవు కావు సుమా అనెను. ధర్మజుడు, మహాత్మా, నిన్ను కంటిని, నీ పలుకులు ఆలకించితిని, ధన్యుడను అని పలికెను. పరశురాముడు, ధర్మజ, నీకు నీవే సాటి, నీ సాటి వచ్చు వారి భూమండలంలోనే లేరు. నిన్ను నేను పొగడగలనా? నీకు నీవై వచ్చి దర్శనమిచ్చుట నా భాగ్యమే అనెను. తిరిగి, ఓ ధర్మజ, నీ భార్య అయిన ద్రౌపదీదేవిని జుట్టుపట్టి సభలోనికి ఈడ్చిన దుష్టులను ఓర్పు వహించినావే. నీ శాంత సద్గుణ సంపత్తిని విని నేనప్పుడు అనుకొంటిని, ఇటువంటి రాజు ఇకపై పుట్టడు. నిన్ను చూడాలన్న కోరిక ఈనాడు నెరవేరినదని పొగడెను. మరియు అతను బ్రాహ్మణుడై ఉండి కూడా శమదమాది సద్గుణములను దూరంగా పెట్టి క్షత్రియ సంహారం చేసిన సంగతిని తలంచుకొని అంతా దైవలీలయని సమర్థించుకొనెను. ధర్మరాజు పరశురామునికి మొక్కి తన స్థానమునకు పోయెను. పరశురాముడు తన దారిని తాను పోయెను. ఇది శ్రీ దత్త కథా సుధారణవం దత్త భాగవతం 26వ రోజు పారాయణము సంపూర్ణం.